పార్లమెంటు సమావేశాలు గతంలో కూడా ఇలాగే గందరగోళంగా జరిగి సమావేశాలు జరగకుండా చేశాడు రాహుల్ ఖాన్. మరి ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ఇతను కనుక పార్లమెంట్లో అల్లరి చేయకుండా ఉంటే ఇక్కడ వీళ్ళు ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏని గురించి ప్రజలకి కరెక్ట్గా అన్ని విషయాలు స్పష్టంగా చెప్తారు. ప్రత్యేకంగా క్రైస్తవులు ఎంతోమంది దీని గురించి సరిగ్గా తెలియక యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కన్నా కూడా మిస్ఇన్ఫర్మేషను ఈ ఖాన్ పార్టీ ప్రచారం చేయటం మూలంగా ఏమైందంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగాయి. సాధారణంగా క్రైస్తవులు ఎప్పుడు కూడా పెద్ద రోడ్ల మీదకి వచ్చి గోల్ చేసే వ్యవహారం ఉండదు ముస్లిమ్స్ లాగా. ముస్లిమ్స్కి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా దౌర్జన్యం అనేది వాళ్ళ యొక్క ప్రవక్త పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ నరాలలో దౌర్జన్యం అనేది కామన్ అయిపోయింది. మనం చూడండి, పంజాబ్లోకి వెళ్ళినప్పుడు పంజాబీ సర్దార్జీలు కూడా చాలా మటుకు ఇలాగే ఉంటారు. వాళ్ళు ఈవెన్ పంజాబ్ బ్రీడ్ అంతా కూడా చాలా ర్యాష్గా ఉంటారు అన్నమాట. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మా పక్కన సర్దార్జీ ఉండేవాడు. ఉంటే వాళ్ళ పిల్లవాడు ఏడుస్తూ వచ్చాడు. బేటా ఏమైంది అంటే, నన్ను వాడు కొట్టాడని. కొట్టి నువ్వు ఏడుస్తూ వస్తున్నావా అని. అవునని. ఈ తండ్రి వాడు లెంపక ఇంకో ఒక దెబ్బ కొట్టాడు గట్టిగా. ఓ బూత్ మాట తిట్టి, నువ్వు వెళ్ళి వాడిని కొట్టిరా అని చెప్పేసి వాడిని పంపించాడు. అంటే వాడి మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. నువ్వు కొడితే ఏడ్చి రావటం కాదు, నువ్వు వెళ్ళి వాడిని కొట్టు, నేను చూసుకుంటా తర్వాత సంగతి అని. అలాగే ముస్లిమ్స్ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే మనం ఈ ఖాన్ మెంటాలిటీ కూడా అదే. ఎలాగైనా సరే ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ గురించి ప్రజలకు తెలియకూడదు. ప్రభుత్వ విధానాలు మంచివే అనే సంగతి ఎందుకంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సభని రద్దు చేయటం వలన ప్రజలకి అంటే ప్రజల యొక్క డబ్బు ఎంత వేస్ట్ అవుతుందో తెలుస్తాయండి. మొత్తం కలిపి ఇవి 25 రోజుల పాటు పార్లమెంటరీ సమావేశాలు జరగాలండి. దాంట్లో 19 రోజులే జరుగుతున్నాయి. మనకి తీరా చూసేప్పటికి ఇక్కడ ఒక నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక రోజుకు వచ్చేటప్పటికి మనకి 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. లోక్సభలో కాస్ట్ చూసుకుంటే 20 నుంచి 25 గంటలు లెక్కేసుకున్నాం అనుకోండి. అదే కనుక లోక్సభలో 30 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ట్యాక్స్ పేస్ అమౌంటే కదండి. అంటే వీళ్ళ యొక్క విచ్చలవిడితనానికి, వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి ఈ ప్రజలు చెల్లించే ఈ పన్నుల ట్యాక్స్ పేయింగ్ అమౌంట్, మన పన్నుల ద్వారా ప్రభుత్వానికి అందించే ఈ ధనాన్ని ఎలా వృధా అయినా పర్వాలేదు, వాళ్ళ యొక్క ఆశయం నెరవేరాలి, వారు అనుకుంది సాధించాలి. జాతర చూసామంటే 2 లోక్సభ రాజ్యసభ 2 ఉంటాయని సంగతి మీకు తెలిసిందే కదా, చెప్పక్కర్లేదు దాని గురించి. ఈ 2 కలిపి 57 కోట్ల రూపాయలు లాస్ అండి. ఒక ఫుల్ డే మొత్తం వేస్ట్ అయిందనుకోండి జరగకుండా, అది 6 నుంచి 9 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం వేస్ట్ అవుతుందండి. అలాగే ఈ 19 డేస్కి సుమారు 115 నుంచి 170 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. ఏంటని ఇంతంత ఖర్చు ఎందుకు అవుతుందంటే, మొత్తం కలిపి 800 మంది ఎంపీలండి. వాళ్ళు రావటానికి, పోవటానికి, పార్లమెంట్కి వచ్చినందుకు డబ్బులు, వెళ్ళినందుకు డబ్బులు, అన్నం తిన్నందుకు డబ్బులు, మొహం కడిగినందుకు డబ్బులు, ఉమ్మేసుకున్నందుకు, స్నానం చేసినందుకు డబ్బులు, అన్నిటికీ డబ్బులు ఇవ్వాల్సిందే కదా. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ ఎన్టీపీసీలో పనిచేసే వాళ్ళ గురించి చెప్తూ ఉండాలన్నమాట. ఏమంటే ఎన్టీపీసీలో అందరికీ కూడా ప్రతి దానికి డబ్బు ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అండి. పిల్లలు పుడితే డబ్బు అంట, పిల్లలు పుట్టపోతే డబ్బు అంట, పిల్లలు చదివితే డబ్బు అంట, చదువుపోతే డబ్బు అంట. ఇంకా సర్కాస్టిక్ అనేది భార్యాభర్తలు పడుకున్నందుకు మాత్రం ఇవ్వట్లేదండి, అదొకటి మాత్రం బతికిచ్చేసారంటారు. అంటే సర్కాస్టిక్ అన్న సరదాగా అంటున్నమాట చెప్తున్నమాట. ఇలాగా ప్రతి దానికి వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు.
దాని మూలంగా అంటే వీళ్ళు మొత్తం 800 మంది వీళ్ళుంటే వీళ్ళతో పాటు 3000 మంది స్టాఫ్ ఉంటారండి వీళ్ళకి సర్వీసులు అందించడానికి. మనం చూసారా, స్పీకర్ పక్కన ఒక చిన్న రౌండ్ టేబుల్ లాంటి ఉంటుంది, అది యూ ఆకారంలో, గుర్రపు నాడ ఆకారంలో. అక్కడ కొంతమంది కూర్చుంటారు. అంతేకాకుండా మళ్ళీ దీని మనకి అక్కడ రకరకాల ఫ్యాక్స్ మెషిన్లు ఇవి అవి అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఈ ఎంపీలకి ఏది కావాల్సి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీస్ నుంచి పంపిస్తూ ఉంటారు. అవి వచ్చి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. ఇలాగ సుమారు ఎంతమంది అంటే 3000 మంది స్టాఫ్ పని చేస్తారండి వాళ్ళకి. అక్కడ ఆగలేదు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సి వచ్చినటువంటి సెక్యూరిటీ వ్యక్తిగతంగా మినిస్టర్స్కి, ఒక ఎంపీకి ఒకలో ఇద్దరు ఉంటుంది చెప్పిన అలా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఎంతమంది అండి. నేను చెప్పింది కేవలం ఇదొకటే, ఈ సెక్యూరిటీ గార్డ్ ఖర్చులు కానీ ఇవన్నీ లెక్కేయలేదండి. అన్నిటికన్నా మిన్న ఎక్కడంటే ఈ యొక్క చట్టాలు రూపొందించకపోవటం మూలంగా ప్రజలకు జరిగే ఎంత లాస్ అంటే అంత లాసు. అది ఎవరు భరిస్తారు? ఎవరు ఆలోచిస్తారు? ఇలా మీకు ఎవరు చెప్తారు? ఎంతసేపు మన పత్రికల్లో వాడు వీడిని కొట్టుకున్నాడు, వీడిని వాడన్నాడు, వాడు వీడు తిన్నాడని. అందరూ తినేవాళ్ళే, తినని వాళ్ళు ఎవరు? ప్రజలు అదే అభిప్రాయానికి వచ్చారు. మీరేదో అనుకుంటున్నారు మీ మటు మీ పతివతులని, ప్రజలంతా అదే అంటున్నారు. ఏమంటే మాకు ఓటేంటి, వాడికి వేసిన ఓటేంటి, వీడికి వేసిన ఓటేంటి, ఇద్దరు తినేవాళ్ళే. ఆ క్షణాన్ని చూద్దాం, ఎవడికి అనిపిస్తే వాడికి వేద్దాం అనే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయారు, నిర్వేదంలోకి వెళ్ళిపోయారు. మరి ఇలాగ డబ్బులు ఇష్టం వచ్చినట్టు లాస్ చేస్తూ, ఇది సాధారణంగా ఈ మధ్య మన యూపీ చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఆస్తులు నష్టం చేస్తారో ఆ ఆస్తులు నష్టం చేసిన వాళ్ళని చేతే ఆ డబ్బు నేను కట్టిస్తాను అన్నాడు. సరే, దయచేసి పార్లమెంట్లో ఇంత లాస్ చేస్తున్న ఈ మహానుభావులు ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్కి 99 సీట్లు ఉన్నాయండి. వాటిని సమర్థించే సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు ఉన్నాయి. వెరిసి 99 ప్లస్ 37 వచ్చేప్పటికి 136 మంది డైరెక్ట్ ప్రతిపక్షం. కొంతమంది అటు వెళ్తున్నారు, ఇటుపక్క వెళ్తున్నారు. తృణమూల కాంగ్రెస్ ఉందో తెలియదు, లేదో తెలియదు, అసలు ఉన్నట్టా లేనట్టా అని తెలియదు. మరి వాడిని పక్కన పెట్టేద్దాం. మరి ఈ 136 మంది 170 కోట్లు లెక్క ఎలా వేయాలండి? 170 వేసి దాని తర్వాత మనం 3, 2, 5, 7 సున్నాలు పెట్టాలండి. 170 వేసి ఒక కామా పెట్టండి, 2 సున్నాలు పెట్టండి, కామా పెట్టండి, 2 సున్నాలు పెట్టండి, కామా పెట్టండి, 3 సున్నాలు పెట్టి డివైడెడ్ బై 136 వేయండి. వేస్తే ఇక్కడ ప్రతి ఒక్క సభ్యుడు కూడా మనకి 1,25,00,000 రూపాయలు డ్యామేజ్ కట్టాలండి. మన డబ్బులు వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా అండి 5 పైసలకి భోజనం, 2 పైసలకి ఇది టిఫిను, అంటే నేను అలా అన్నాను చెప్పి కాదండి, బట్ అంత తక్కువ ధరకి వాళ్ళకే కాదండి, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటుంది సరే, వాళ్ళకి కూడా అలాగే ఇంతంత ప్రజాధనం వేస్ట్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఎంతంత శాలరీసో తెలుసా అండి? కళ్ళు తిరిగిపోతాయి. అంతేకాకుండా ఈ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఒకసారి గెలిచారనుకోండి ఒక పెన్షన్, 2 సార్లు గెలిస్తే 2 పెన్షన్స్, 3 సార్లు గెలిస్తే 3 పెన్షన్స్. అయితే ఇప్పుడు మన మోడీ గారికి 3 పెన్షన్స్ వస్తాయన్నమాట. చూద్దాం 4వ పెన్షన్లో కొడతాడకూడదు. ఇలాగా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ మన దేశం నడవకుండా చేసిన ఈ నాయకుల్ని ఏమనాలి? మన ఈ ఉద్యమం రావడానికి కారణం అంటే ప్రజలు, అంటే అఫ్కోర్స్ దాంట్లో ఈ అమెరికా శక్తులు ఉన్నాయని, కానీ వాళ్ళతో కొంత మద్దతు రావడానికి కారణం అంటే ప్రజలు విసిగిపోయారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా జంజీ, ఇలాగే సాధారణ ప్రజలు కూడా ఈ లోకల్ పత్రికలు ఏవి కూడా వీటి గురించి చెప్పట్లేదండి. టీవీలు ఏం చెప్పట్లేదు. ఎంతసేపు సిల్లీ విషయాలు చెప్తున్నారు, కానీ ఇలాంటి విషయాలు చెప్పి వీళ్ళు కొట్టుకు చావటం మూలంగా మన డబ్బులు ఇంత వేస్ట్ అయిపోతున్నారా అంటే రేపొద్దున ఆ ఎంపీ వస్తే ఆ ఎంపీ కాలర్ పట్టుకుని కొట్టాలి కదా.
మన నియోజకవర్గంలో ఒక రేణుకా చౌదరి లాంటి ఒక మంచి జబర్దస్త్ పర్సనాలిటీ వెళ్ళి కొట్టగలిసే అమ్మాయిలు ఎవరు లేరా? అలా కొట్టినాడే దేశం బాగుపడుతుందండి. అలా చేసినాడే మీకు తెలుసో తెలియదు. మరి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ రేణుకా చౌదరి ఎంపీగా ఉండేది. అప్పుడు తెలుగుదేశం మన ఎన్టీ రామారావు గారి హయాంలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఏదో ఈవిడ సిగ్నల్ ఇవ్వదని చెప్పి మనం వెళ్ళి ఆయన కొట్టేసింది ఈడ. అలాంటి ఆవిడ రేణుకా చౌదరి గారు. సో అలాగా ఈ రేణుకా చౌదరి పర్సనాలిటీ, ఆ గట్స్ ఉన్న వ్యక్తులు ఈ ఎంపీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలర్ పట్టుకొని నా డబ్బులు మేము కట్టిన డబ్బులు ఇంతంత వేస్ట్ చేస్తారా అని కొట్టిన రోజున వీళ్ళకి బుద్ధి వస్తుందండి. అంతవరకు రాదు. ఎందుకంటే ఒకప్పుడు మన యొక్క మౌనం, మన యొక్క సహనం పక్కవాడికి చేతకాంతరంగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా పరీక్షలు రివ్యూ చేస్తూ ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో అక్కడ ఆ కల్ప్రిట్ని కూడా పోలీసులకు అప్పచెప్తున్నారు సిఐడీలకి. జార్ఖండ్లో అలా జరుగుతున్నారు. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఎందుకు జరగలేదు? ఉద్యమించారని కదా. పాప అక్కడ మళ్ళీ స్టూడెంట్సే ఉద్యమిస్తే పాప వాటర్ క్యాన్స్ పెట్టి కొడుతుంటే పాప బాధే కలుగుతుంది. కానీ అలా చేస్తే కానీ ప్రభుత్వాలు మాట వింటలేదండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు చూసారా? మరి గొడ్డు కన్నా హీనంగా ఉండే ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు పాపం స్టూడెంట్స్ మాత్రం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు చెయ్యండి, తప్పేమీ లేదు. కానీ మీలోకి బ్యాడ్ ఎలిమెంట్స్ని తీసుకురాకండి. ఆ బొద్దింకల పార్టీ చేసిన 20 రోజులు స్ట్రైక్ చాలా బాగా జరిగింది. 19 రోజుల పాటు 20 రోజుల నుంచి పొయ్యే కాలం వచ్చింది. దానివల్ల మీరు అప్రతిష్ట పాలయ్యారు, మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారు, కేసులు పాలయ్యారు. మరి మీరేమో ఆ సీసీ కెమెరా పెట్టే తీసేయండి అభిజిత్ అంటాం, ఇవన్నీ కూడా మీ మీదుగా వచ్చి పడ్డాయి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రజలను అడగండి. ఎక్కడికక్కడ మన ఎంపీని కాలర్ పట్టుకు కొట్టాలండి బాబు అలా అని చెప్పి రేపు పొద్దున మీకు కేసు పెడతారు. పర్వాలేదులే నాకేం కానీ చెప్తున్నమాట. అలాంటి రోజు అంటే అందుకోసం మళ్ళీ మొగాళ్ళు వెళ్ళకండి. మీ ఊర్లో అక్కడ రేణుకా చౌదరి అంటే భారీ పర్సనాలిటీ ఉండి రఫ్గా వెళ్ళి వ్యక్తి ఉంటే మాత్రం ఆమెను తీసుకెళ్ళి ఆమెను అరెస్ట్ చేస్తుంటే మొత్తం మీరే సపోర్ట్ చేయాలన్నమాట. అలా జరగాలి ఉద్యమం. జరుగుతూనే ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ జరగకుండా ప్రజాస్వామ్యంలో లోక్సభలో జరిగే చూసుకొని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతూ ఉంటే అండి, చిన్నపిల్లగా మేము ఉన్నాం. కానీ చాలా అప్పుడు మరి టీవీలు లేవు. మరి రేడియోలో వచ్చి చెప్పేవాళ్ళమాట, ఇలా జరిగింది అని కొన్ని సంభాషణ వాళ్ళు రికార్డ్ చేసి మనకి టీవీలో బయట పెట్టినట్టుగా పెట్టేవాళ్ళమాట. దానికోసం ఎంత ఆతృతో వినేవాళ్ళం అంటే ఆ పార్క్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. పార్క్ ఎలా ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆ పార్క్లో మైకులు ఉండేవి. ఆ మైక్లో కూర్చుని వింటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అంతా కూడా. ఏం మాట్లాడారు అని. అంటే మనకు తెలియని వయసులో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం చూడండి రాజకీయాలంటే. సో అలాగే రాజకీయాల్లో ఉత్తేజాన్ని కలగజేయాలంటే ఎవరో ఒకరు పిల్లికి మెడకి ఇది బెల్లు కట్టాలండి. కడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. తద్వారా అంటే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండి దేశం ముందుకు వెళ్తుంది. మరి మీరు నాతో పాటు ఏకీపిస్తారా? ఏకీపిస్తే మీ అభిప్రాయం తెలియచేయండి. ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొడితేనే ఏంటంటే ఒక రకమైన కిక్ వస్తుంది అన్నమాట. అంతేకాకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి.